నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా పర్సనల్ చాయిస్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ, అంటే సమాజంలో మీ పర్సనల్ చాయిసెస్కి అంటే భంగం ఏర్పడుతుందా? మీ పర్సనల్ చాయిస్ అంటే మీ పర్సనల్ జీవితం. ఇది ఒక పెద్ద రగడగా మారుతుంది. సమాజంలో పరపతి గల పేరుగల జనాలు తమ పర్సనల్ లైఫ్ మీద ఎవరు పల్లెత్తు మాట అనకూడదు, తమ పబ్లిక్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని కేసులు కూడా వేస్తున్నారు. మనం ఇవాళ ఈ పర్సనల్ లైఫ్, పర్సనల్ చాయిసెస్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సొసైటీ, ఈ సమాజంపై మన పర్సనల్ చాయిసెస్ రుద్దవచ్చా, లేదా సమాజం తన అభిప్రాయాలు ఒక మనిషిపై రుద్దవచ్చా? ప్రాక్టికలీ ఇది రగులుతున్న సమస్య. మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది, మనం సంఘంలో అంతర్భాగమా లేదా సంఘం యొక్క పెరిమీటర్స్లో ఉంటున్నామా, అంటే అవుటర్ రింగ్లో ఉంటున్నామా? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అలా ఉన్నాయి కదా. మనము రీజనల్ రింగ్ రోడ్డుపై ఉంటున్నామా సమాజంలో, లేదా కోర్ అర్బన్ ఏరియాలో ఉంటున్నామా? కోర్ అర్బన్ ఏరియాలో ఉంటే దాని పర్యవసానాలేమి, రీజనల్ రింగ్ రోడ్డు అంటే సొసైటీ యొక్క రీజనల్ రింగ్ రోడ్లో ఉంటే దాని పర్యవసానాలేమి? అయితే చాలామందికి సంఘంలో జీవిస్తున్నాము అంటే ఆ సంఘానికి అనుగుణంగా బ్రతకాలి అని కొంతమంది, సంఘంలో ఉంటే సంఘంలో ఉన్న కట్టుబాట్లను ఎందుకు ఫాలో చేయాలి అని కొంతమంది, సంఘంతో మనము మన జీవితాన్ని పాలు పంచుకోవాలి అని కొంతమంది, ఇలా భిన్నాభిప్రాయాలతో సంఘంలో జనాలు ఉంటూ ఉన్నారు. అయితే మనం గమనించవలసిన విషయం ఏమంటే, సంఘం కోసం మనం ఉంటున్నామా లేదా సంఘం మన కోసం ఉంటుందా? అంటే మన పరపతితో సంఘాన్ని కంట్రోల్ చేయగలమా అని అర్థం. క్యాన్ వి ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ విత్ అవర్ విల్? సంఘం మనల్ని ఫాలో చేస్తుందా, మనం సంఘాన్ని ఫాలో చేస్తున్నామా? ఈ రెండు మన యొక్క పర్సనల్ ఆరా, సంఘంలో ఉన్న మన పరపతి, సంఘానికి చేస్తున్న సేవ లేదా సంఘంలో మన మాట చెల్లుబాటు
లేదా సంఘం మనల్ని ఎలా ఆదరిస్తుంది అన్న కొన్ని 4-5 విషయాలపై ఆధారపడి ఉంటుంది. సంఘంని శిక్షించలేవు. సంఘంలో బాగా పేరున్న వాళ్ళు ఇదొకటి గమనించాలి. సంఘాన్ని మీరు శిక్షించలేరు. అయితే వాళ్ళు అడగొచ్చు, సంఘం తప్పు చేస్తే, సంఘం ఒత్తిడి పెంచితే మనం సంఘాన్ని శిక్షించవచ్చు కదా. మీరు ఇమాజిన్ చేసుకోండి, సంఘము అంటే మనకు అర్థమైన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కాదు. సంఘము అంటే చాలా మట్టుకు మనకు తెలియని వాళ్ళే ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళతో పాటు తెలియని వాళ్ళ అభిప్రాయాలు కూడా అంటే తెలియకుండానే ఫాలో చేస్తూ ఉంటాం. నేను ఒక ఇంపార్టెంట్ మాట అడుగుతాను. సంఘాన్ని శిక్షించే హక్కు ఉండాలి. సంఘం మనపై చేసే ఆరోపణలు నిజం కాకపోతే సంఘాన్ని శిక్షించాలి. అయితే నేనేమంటా అంటే, మీరు ఎటువంటి సంఘంలో సాంఘిత్యంలో ఉన్నారు? ద కైండ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఈస్ మేకింగ్ యువర్ టైప్ ఆఫ్ సొసైటీ. అంటే మీ టైప్ ఆఫ్ సొసైటీలో ఎలాంటి జనాలు ఉన్నారు? ప్రతి ఒక్కరికి తమ టైప్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. తమ రీజనల్ రింగ్ రోడ్లు, తమ ఓఆర్ఆర్లు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఒక ఓఆర్ఆర్ ఉంటుంది, కోర్ అర్బన్ ఏరియా ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్స్ ఉంటాయి. అయితే మీ జీవితంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నవి, రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్నవి, రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నవి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి సొసైటీ తమ టాలెంట్ని అప్రిషియేట్ చేయాలి, కానీ తప్పు చేసినప్పుడు ఎత్తి చూపకూడదు. సమాజం మీరు ఎదుగుతున్నప్పుడు మీకు లైకులు కొట్టాలి, షేర్లు కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీరు చేసిన పిక్చర్లు చూడాలి, మీరు చేస్తున్న షోలు చూడాలి. కంపెనీలు అవన్నీ మీకు స్పాన్సర్ చేయాలి. మీ కెరియర్లో మీకు ఎదుగుదల చూపియాలి. కానీ అదే సంఘం మీరు చేస్తున్న చేష్టలను, మీరు వేసుకుంటున్న దుస్తులను మీ అభిప్రాయాలతో వ్యతిరేకించకూడదు. అంటే ఇది ఎలాంటి రిలేషన్షిప్? సంఘం మీకు తోడ్పడాలి కానీ సంఘం మిమ్మల్ని ప్రశ్నించకూడదు. సంఘం అనగానే దాంట్లో కొన్ని ఏకాభిప్రాయాలు, వందల వేల భేదాభిప్రాయాలు ఉంటాయి. మనము ఇండియన్ సొసైటీలో ఉంటున్నాం, అంటే ఇండియన్ సంఘంలో. దాంట్లో కట్టుబాట్లు, వస్త్రధారణ, పండుగలు, ఆచారాలు ఇవన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. అందరికీ ఒకటి. అందరూ తద్దినాలు చేస్తారు, అందరూ బర్త్డేలు చేసుకుంటారు, అందరూ పెళ్ళిళ్ళు చేస్తారు, అందరూ గుడ్లకు పోయేస్తారు. అంటే ఇవన్నీ కాన్స్టెంట్స్. అన్ని సమాజాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఇది కాన్స్టెంట్ కాదు, కానీ మన భారతదేశంలో ఇవి కాన్స్టెంట్స్. దీన్ని మార్చలేరు. మార్చలేనివి కొన్ని, మార్చగలవి వందల వేల సంఖ్యలో ఉంటాయి. కానీ భారత సమాజంలో మార్చకూడనివి మనం గెలకకుండా మార్చదగినవి మీరెంతనా గెలకొచ్చు.
మీరు పబ్బులకు పోయినప్పుడు దానికి అనుగుణంగా డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ భారతదేశంలో ఉంది. కానీ పబ్బులో వేసుకునే డ్రెస్ గుళ్ళో వేసుకుంటాను అంటే సమాజం ఒప్పుకోదు. సమాజము అంటే పురుషులే కాదు, స్త్రీలే కాదు, పురుష స్త్రీ ఏకాక డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా సమాజపు అభిప్రాయాలే. కొంతమంది మీతో ఏకీభవిస్తారు, చాలా మంది మీతో ఏకీభవించరు. పబ్బులో వేసుకునే డ్రెస్ గుడిలో ఎందుకు వేసుకోవద్దు అంటే నిజంగా దానికి జవాబు లేదు. పబ్బులో వేసుకునే డ్రెస్సు గుళ్ళో ఎందుకు వేసుకోవద్దు, అలాగే గుళ్ళో వేసుకునే డ్రెస్సు పబ్బులో ఎందుకు వేసుకోకూడదు, దీనికి పబ్బు వాళ్ళ దగ్గర జవాబు లేదు. కానీ పబ్బు వాళ్ళు పట్టుచీరలు ధరిస్తే రానివ్వరు, గుళ్ళో వాళ్ళు పబ్బులో వేసుకునే డ్రెస్సు వేసుకుంటే విమర్శిస్తారు. అంటే పబ్బు కూడా తన ఆచారాలను పాటిస్తుంది, గుళ్ళు కూడా తమ ఆచారాలను పాటిస్తున్నాయి. చాలా మందికి ఇండియన్ సొసైటీ, సౌత్ ఇండియన్ సొసైటీ, నార్త్ ఇండియన్ సొసైటీలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండియన్ సొసైటీ ఈజ్ అంటే దాంట్లో పాలిగేమీ ఉంది, అంటే ఇద్దరితో ప్రయాణిస్తుంది, రెండు అభిప్రాయాలతో ప్రయాణిస్తుంది, కట్టుబాట్లతో గౌరవిస్తుంది, విచ్చలవిడితనాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. పవిత్రమైన దేవుడు సాంగ్స్ కూడా హిట్ అవుతాయి, ఐటమ్ సాంగ్స్ కూడా హిట్ అవుతాయి. అఖండాలో ఒక చోట బాలకృష్ణ సనాతన ధర్మం అనే డైలాగ్ కొడుతుంటే ఇంకో చోట జాజికాయ జాజికాయ అనే సాంగ్ కూడా వస్తుంది. అంటే ఇది ద్వంద్వ అభిప్రాయాలు ఉన్న సమాజం. సనాతన ధర్మం ప్రచారం చేసే ఒక మూవీలో జాజికాయ జాజికాయ పాట పెట్టొచ్చా అంటే పెట్టకూడదు. కానీ జాజికాయ జాజికాయ పాట రాకుంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సొసైటీ ఎట్లుంది, దీన్ని విమర్శిస్తే పిక్చర్లు రావు. అఖండ 2 అనే పిక్చర్లో సనాతన ధర్మం అని ఎంత గట్టిగా అంటాడో, జాజికాయ జాజికాయలో ఆ హీరోయిన్ దుస్తులు, ఆమె భాగాలు చూపించకుంటే టెన్షన్ ఏర్పడుతుంది. ఒకచోట అది, ఒకచోట ఇది, రెండు పట్టాలపై నడుస్తూ ఉంటుంది. చాలా మందికి విచిత్రము, ఇరిటేషన్ కలగవచ్చు. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్. ద్వంద్వ నీతి, రెండు అభిప్రాయాలు, 2-3 బ్రతుకులు, ఒకటి సొసైటీ కోసం, ఒకటి పర్సనల్ కోసం. అయితే ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే, ఈ సొసైటీని ఆశ్రయించి ఎదిగిన వాళ్ళు ఒక లెవెల్కి పోగానే సొసైటీ అనే మాటలను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. చాలా మందిని, ఒక హీరోయిన్ని కానీ ఎవరైనా కానీ యు ఆర్ వెరీ సెక్సీ అంటే సిగ్గుపడి థ్యాంక్ యూ అంటుంది. అదే దుస్తులు వేసుకుని ఏంటమ్మా ఇలాంటి దుస్తులు వేసుకున్నావు, లేదా నీ అంగాంగాలను చూపిస్తున్నావు అంటే నీవు ఇంత మాట అంటావా అంటుంది. అదే హీరోయిన్ని మీరు ఇంగ్లీష్లో యు ఆర్ లుకింగ్ వెరీ సెక్సీ అంటే థ్యాంక్ యూ అంటుంది. ఏంటమ్మా నీ అంగాంగాలను చూపిస్తున్నావు, ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకున్నావు అంటే కోపంగా వస్తుంది. ఇది
ఈ వీడు అన్నాడు అదే, ఆమె అన్నది అదే, సమాజం అన్నది అదే మీనింగ్ వస్తుంది. యు ఆర్ లుకింగ్ వెరీ సెక్సీ అని అన్న మాటకు అదే మీనింగ్ వస్తుంది. కానీ హీరోయిన్ దీన్ని కాంప్లిమెంట్గా, దాన్ని విమర్శగా తీసుకుంటుంది. అంటే సమాజం అంతా కలిసి యు ఆర్ వెరీ సెక్సీ, యు ఆర్ వెరీ సెక్సీ అంటే భరిస్తుంది. కానీ ఎవరో ఒకరు ఇలాంటి దుస్తులు వేసుకుంటే మంచిది కాదు, ఇంత సెక్సీగా ఉండటం మంచిది కాదు అంటే ఒప్పుకోదు. యు ఆర్ సెక్సీ అంటే ఓకే అంటది. కానీ యు ఆర్ రివీలింగ్ యువర్ బాడీ పార్ట్స్, యూ షుడ్ బి కేర్ఫుల్ అంటే కేసులు వేస్తుంది. అంటే ఇది విచిత్రం కదా. మనం తప్పును సమాజం సమర్థిస్తే సంతోషపడతారు. తప్పును సమాజం సమర్థిస్తే, మీరు చేసిన ఏ విధవ పనిని సమాజం సమర్థిస్తే సమాజం మంచిది. మీ విధవ పనిని సమాజం తిరస్కరిస్తే, విమర్శిస్తే సమాజం మంచిది కాదు. అంటే ఇలా ఈ దేశంలో ఎందుకు నడుస్తుంది? దీనివల్ల ఘర్షణ రాదా అంటే రాదు. సమాజం మారుతుందా? మారదు. పొద్దున చీర కట్టుకొని గుడికి పోయిన ఆమె సాయంత్రం బట్టలు ఇప్పుకొని పబ్బుకు పోతుంది. సమాజంలో తీరిది. పొద్దున నిండుగా పట్టు చీర కట్టుకొని గుడికి పోయిన ఆమె సాయంత్రం బట్టలు ఇప్పుకొని పబ్బుకు పోతుంది. దీన్నే సంస్కృతి అనేసి, కల్చర్, అర్బన్ కల్చర్. ఇక్కడ కట్టుబాట్లు అంటే సొంత అభిప్రాయాలతో మారుతూ ఉంటాయి. పొద్దున గుడికి ఆమె పొట్టి బట్టలు వేసుకొని పోదు, పట్టు చీర కట్టుకొని పోతుంది. ఇదే వ్యక్తి సాయంత్రం కాగానే పొట్టు బట్టలు వేసుకొని పబ్బు పోతుంది. ఎక్కడ ఎలా ఉండాలనో అక్కడ ఉండాలి, అలా ఉండాలి. చాలా మంది బ్రతుకుతున్న బ్రతుకు యొక్క అంటే తీరు ఇది. ఎవరిని నొప్పించకూడదు, అటు పూజారిని నొప్పించకూడదు, ఇటు క్లబ్ వాళ్ళని నొప్పించకూడదు. ఇక్కడ నైతికము అనైతికము కాదు. నీవు అనుకుంటే నైతికము, నీవు అనుకోకుంటే అది నైతికం కాదు. ఈ నైతికము అనైతికము ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే సమాజం నుంచే నేర్చుకున్నారు. సమాజం ఒత్తిడి పెంచుతుంది, నైతికంగా అనైతికం చేస్తుంది, నైతికం చేస్తుంది. 6 నెలల నైతికం, ఇంకో 6 నెలలకు అనైతికం, మళ్ళీ 6 నెలలకు అది నైతికం, మళ్ళీ ఇంకో 6 నెలలకు అది అనైతికం. నువ్వు నైతికతే అనుకొని పోతే పప్పులో కాలేస్తావు. నైతికత అనైతికత అయినప్పుడు నీవు కూడా మారిపోతే సమాజంలో ఇమిడిపోతావు. సమాజాన్ని నమ్ముకొని బతికి బట్టగట్టి ఫేమస్ అయి సమాజాన్ని విమర్శించి సమాజంపై కేసులేసే అంత దమ్ము ఎందుకు వచ్చింది అంటే సమాజం వల్లనే వచ్చింది. సమాజం నిన్ను నీ ఎదుగుదలలో ప్రశ్నించలేదు. నీ ప్రతి పిక్చర్ చూసింది, నీ ప్రతి అనైతికమైన షోలు చూసింది, నీ పొట్టి బట్టలు చూసింది, నిన్ను మోస్ట్ సెక్సియస్ట్ లేడీగా చేసింది కూడా ఈ సమాజమే. నిన్ను ఊతనిచ్చింది కూడా ఈ సమాజమే. ఊతనిచ్చి విమర్శిస్తుంది కూడా ఈ సమాజమే. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అని నిన్ను ఊతనిచ్చింది. నువ్వేం చేసినావు? నిజంగానే నేను అందగత్తనేమో అని ఇంకా పొట్టి వేసుకున్నావు. ఇదే సమాజం కొద్దిగా ఆగి నిన్ను విమర్శించడం స్టార్ట్ చేసింది.
ఇదేంటి ఇంత పొట్టి బట్టలేంటి, ఏం సెక్సీ అన్నంత మాత్రాన్ని నువ్వు అంత పొట్టి బట్టలు వేసుకోవాలని ఇదే సమాజం విమర్శిస్తుంది. ఇది ఆశ్చర్యం. సమాజం ఒక వ్యక్తిని ఉసిగొలిపి ఒక స్టేజ్కి తీసుకుపోయి అదే పడేస్తుంది. ఎదుగుదల ఎంత న్యాచురలో పడేసేది కూడా అంతే న్యాచురల్. రేపు ఇదే సమాజం నీ టోటల్ షోస్ని బైకాట్ చేస్తుంది, నీపై కంప్లైంట్స్ ఇస్తుంది. ఏ సమాజం నిన్ను ఊతనిచ్చి నీవు చాలా అందగత్తెవు, నీవు ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత అందంగా ఉంటావని ఉసిగొలిపిన సమాజం రేపు నీ షోస్ చూడదు, నిన్ను బ్యాన్ చేస్తుంది, నీపై కేసులు కూడా వేస్తుంది. సమాజాన్ని పాడు చేయడానికి ఇలాంటి వస్త్రధారణతో సమాజాన్ని కించపరుస్తుంది అని ఒక కేసు వేస్తుంది. ఏం చేస్తావు? నీవు ఎలాంటి కేసులు వేస్తున్నావు ఆ సమాజంపై, సమాజం కూడా రేపు నీవు ప్రతి అడుగును ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈ సమాజంలో నీవు ఉండగలవా? ఈ సమాజం సహాయం చేస్తుందా? చెయ్యదు. సమాజం నిన్ను ఎత్తుతుంది, పడేస్తుంది. ఎత్తినప్పుడు దాని వేవ్లో నువ్వు కొట్టుకుపోయి పైన కొట్టుకుపోయావు, అదే వేవ్ పైనుంచి వచ్చి నిన్ను కిందేసేస్తుంది. సమాజంలో ఉంటే ఇలాంటి పర్యవసానాలు తప్పవు. సమాజాన్ని వ్యతిరేకిస్తూ సమాజంలో ఉండలేవు. నువ్వు ఓఆర్ఆర్ లోపల ఉంటావా, ఆర్ఆర్ఆర్ బయట ఉంటావా అనేది నీ హక్కు. అది నీవనుకుంటే సన్యాసంలో కలిసిపోవచ్చు. రేపు మమతా కుల్కర్ణి అనే ఒక ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ ఇవాళ సాధ్వి అయిపోయింది. సమాజం విమర్శించవచ్చు కానీ విమర్శిస్తలేదు. మమతా కుల్కర్ణి అనే ఆమె సాధ్వి ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తలేదు. ఐటమ్ సాంగ్ చేసిన ఆమె కొనాకు రియలైజ్ అయ్యి సాధ్వి అయి సన్యాసంలోకి కలిసిపోతుంది, చాలా మంచి పని చేస్తుంది అన్నది ఇదే సమాజం. ఆమె బట్టలు విప్పుకొని డ్యాన్స్ చేసే సీటీ కొట్టే సమాజం ఇవాళ మమతా కుల్కర్ణిని సాధ్విగా అంగీకరిస్తుంది. ఎంత విచిత్రం! సీటీలు కొట్టినవాడే ఇవాళ సమర్థిస్తున్నాడు. మంచిగా అయింది, ఆమె ఇదంతా విడిచిపెట్టి మేమంతా చూసేదంతా చూసేసాము, ఇప్పుడు ఆమె సాధ్వి అయిపోతుంది, చాలా మంచి పని చేస్తుంది అని ఇదే సమాజం అంటుంది. సమాజం తీరు మారిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త ఆమె వస్తే ఆమెను ఊతనిస్తుంది సమాజం. అంటావా అంటావా అంటే చాలా బాగా అనిపించింది. అందరూ విజిల్లు కొట్టారు. పర్సనల్ జీవితంలో ఘర్షణ జరుగుతుంటే సమాజంలో భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. ఆ ఐటమ్ సాంగ్లో కొట్టిన సీటీలు కంటిన్యూ కాలేదు. సాంగే, రియల్ లైఫే. సమాజంలో మనం అభిప్రాయం చెప్తే సమాజం నుంచి భిన్న అభిప్రాయాలు వస్తాయి. మంచి చెప్పడానికి పోతే చెడు కావచ్చు, చెడే మంచు కావచ్చు. సమాజంలో నీవు అనుకుంటున్న సమాజమేనా అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో కూడా నీలాంటి మార్పులే వస్తూ ఉంటాయి. ఎంతమంది నీ మార్పులను సమర్థిస్తున్నారో గమనించాలి. నీవు సమాజంలో ఎంత మటుకు మార్పులను నీవు అందిపుచ్చుకుంటున్నావో అది కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. సమాజం నుంచి నీవు అంటే హెల్ప్ తీసుకోవాలి, సమాజం వల్ల తోనే ఎదగాలి అంటే సమాజంతో ఈ పాటలు పడాల్సిందే. పులి చూసి వాతలు పెట్టుకోవాల్సిందే.
10 మంది చేసే పని నీవు కూడా చేసి చూపేయాల్సిందే. చూపించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సిందే. దానికి దీటుగా సమాజంలో లాజిక్ చెప్పాల్సిందే. నీ జవాబు ఎలా ఉండాలి అంటే సమాజానికి హర్ట్ కాకుండా నీ పని నీవు కానిచ్చుకోపోవాలి. నీవు సమాజంతో ప్రయాణించాలి అనే రూల్ ఏం లేదు. సమాజంతో ప్రయాణించాలి అని రూల్ ఏం లేదు. కానీ సమాజం లేవనెత్తే ప్రశ్నలను ధీటుగా ఎదుర్కోవాలి, లాజికల్గా సమాధానం ఇవ్వాలి. సమాజాన్ని తప్పు కాదు కానీ సమాజం లెవెల్కి నేను ఎదగలేను అనే ఒక మాటని నీ పని నీవు కానిసుకోపోవాలి. సమాజం తప్పు అన్నారనుకోండి, సమాజం నీది తప్పు కాకపోయినా దాన్ని తప్పు అని అందరు కలిసి నీ మీద పడతారు. అప్పుడు నీ తప్పు కాకపోయినా ఒప్పుకోవాల్సిందే. సమాజం ఎటుపోతుందో ఏమో అనొచ్చు అంతే. సమాజం మొత్తం పెడదార పడుతుంది అనొద్దు. సమాజాన్ని ఎలా విమర్శించాలి అంటే సమాజం ఎక్కడ పోతుందో అర్థమైతలేదు అనాలి. అది విమర్శనే, కానీ దాన్ని దెబ్బ కొట్టకుండా విమర్శించాలి. సమాజం ఎటువైపు పోతుందో ఏమో మనకు అర్థమైతలేదు, సమాజం ఇది మంచో చెడో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి అనాలి. అటు పాము చావాలి, ఇటు కట్టేయరు కాకూడదు. సమాజాన్ని దెబ్బ వేసేటప్పుడు చూసి వేయాలి. కొడితే దేంతోని కొట్టామో అర్థం కాకూడదు. సమాజం కోరుకుంటుంది కూడా అదే. అంత సిగ్గులేని సమాజం ఇది. సమాజాన్ని విమర్శించేటప్పుడు దాని తప్పును మృదువుగా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది భ్రష్టు పట్టిన సమాజం, ఇది మునిగిపోయే సమాజం, ఇది అసభ్య సమాజం అనకూడదు. ఈ సమాజం యొక్క ధోరణి మనకు అర్థమైతలేదు అన. సమాజాన్ని ఎత్తి చూపేటప్పుడు మనల్ని మనమే విమర్శించుకోవాలి. సమాజంలో అందరూ ఒకరిని చూసి ఒకరిని అనుసరించి సమాజం ఎటువైపు పోతుందో ఏమవుతుందో, అసలు అందరు ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో, గతి లేని వాడు కూడా 1000 రూపాయల షర్ట్ ఎట్లేసుకుంటున్నాడో మనకు అంత చిక్కటం లేదు అనాలి. అంతేగాని గతి లేనివాడు కూడా 10 మందిని అనుసరించి 1000 రూపాయల షర్ట్ కొనుక్కుంటున్నాడు అని విమర్శించరాదు. ఎందుకంటే వీడు సమాజంలో భాగం కాబట్టి, వీడు సమాజాన్ని కాపీ కొడుతున్నాడు కాబట్టి వాడిని కాపీ కొట్టేటప్పుడు కూడా వాడిని డిస్టర్బ్ చేయొద్దు. వీడు కాపీ కొట్టే స్థాయికి ఎదిగాడు అని వీడిని పొగడాలి. సమాజం అంతా సంపాదించలేడు కానీ సమాజం ఎలాంటి పోకడబోతుందో అలాంటి పోకడబోతున్నాడు అనడానికి దాన్ని ఎట్లా చేయాలంటే కాపీ కొడుతున్నాడు, కాపీ కొట్టగలుగుతున్నాడు, ఆ సామర్థ్యం సంపాదించుకుంటున్నాడు అనాలి, విమర్శించరాదు. సమాజాన్ని ఢీకొట్టేటోళ్ళు సమాజంలో ఉండరాదు. సమాజం బయట ఉండి సమాజంతో సంబంధం లేనప్పుడే నీవు అంటే సమాజం గురించి విమర్శించవచ్చు. సమాజంలో ఇమిడిపోయి సమాజంపై ఆధారపడి సమాజంపై ఎదిగి సమాజాన్ని విమర్శించరాదు. సమాజము నిన్ను కొన్ని విషయాల్లోనే భరిస్తుంది. సమాజానికి ఉపయోగపడి విమర్శించకుండా సమాజం యొక్క ఆశలను తీర్చినప్పుడే సమాజం నిన్ను దాంట్లో ఉంచుకుంటుంది. వంగాలే ఒదగాలి
ఇమిడిపోవాలి. ఈ 3 సమాజంలో జరగాలి. లేదంటే సమాజం నిన్ను ఉండనియదు. వంగాలే, వినాలే లేదా ఒదిగిపోవాలి, కలిసిపోవాలి. అయితే నీవు సమాజంలో ఉండొచ్చు. నాకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, నేనేం చేసినా సమాజం యాక్సెప్ట్ చేయాలి లేదా సమాజం పైనే కేసులు వేస్తా. నువ్వు ఒక్క ఆమె 30 మంది మీద కేసేసినావు, రేపు 300 మంది నీ ఒక్కదాని మీద కేసేస్తా, ఒక వాడి మీద కేసేస్తా. ఆమె కాదు వాడు, ఎవడైనా పర్వాలేదు. అప్పుడు ఏం చేస్తావు? లేదా వివాదం లేని వ్యక్తిగా మిగిలిపోవాలి. దేంట్లో దూరకూడదు. ఎవడైనా నిన్ను కావాలని దూచినా దాన్ని బయటపడిపోవాలి. అంటే సమాజంలో జరుగుతున్న ఘటనల గురించి నీవు విమర్శించరాదు. విమర్శించినావంటే నీపై నేను ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఛాలెంజ్కి లాజికల్ ఆన్సర్ నీ దగ్గర ఉండాలి. సమాజం కంగుదిని, సమాజం నీ ధోరణిని అర్థం చేసుకునే స్థాయిలో నీ జవాబు ఉండాలి. సమాజం తనకు వీలైనప్పుడు ప్రశ్నలు సంధిస్తుంది. సమాజం తనకు అంటే తనకు అనిపిస్తే కానీ ప్రశ్నలు సంధిస్తుంది. అది నీ టైమింగ్కి దాని టైమింగ్కి సంబంధం ఉండదు. నీవంతా మంచిగా ఉంది అనుకున్నప్పుడు నీకు సంఘం ఎదురు తిరుగుతుంది. అప్పుడు నీవు ఇరిటేట్ అయిపోయి సంఘంపై విరుచుకుపడడం నీ ఓటమికి మొదటి మెట్టు. నువ్వు పోరాడలేవు, సంఘం వైఖరి మార్చలేవు, సంఘానికి నీవు సూచించను కూడా లేవు, సంఘానికి తెలియపరచగలవు. సంఘంలో మనం ఏం చేయగలం తెలియపరచగలం. ఇగో ఇట్లిట్లుంది అంతే, మీరు ఇది చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది అనడం. ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరగకూడకపోతే ఎంతో బాగుండేది, ఇలా అన్యాయం జరుగుతుంది. చూడండి, సమాజంలో ఉంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి. విమర్శ కూడా ఆచితూచి చేయాలి. సహాయం తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి తీసుకోవాలి. సమాజం యొక్క సమాజం ఎప్పుడైనా ఎదురుతిరగవచ్చు. కాబట్టి సమాజంలో ఉంటున్నాము అంటే సమాజంతో బాటు నడవట శక్తి ఉందా, సమాజంలో సైలెంట్గా ఉండిపోయే జీవితమ్మా, సమాజం సహాయం తీసుకొని ఎదిగినప్పుడు సమాజం యొక్క విమర్శలను కూడా పాజిటివ్గా తీసుకొని సమాజాన్ని బుజ్జపరిచి అంటే తృప్తిపరిచి దాన్ని వశం చేసుకోవాలి. కానీ సమాజాన్ని ఎదురు తిరిగి ఆ సమాజంలోనే కంటిన్యూ అవుతాను అంటే సమాజం ఎదగనివ్వదు. కనుక ఈ చిన్న లాజిక్ని సమాజంలో ఉండేవాళ్ళు అబ్జర్వ్ చేయాలి. పాము చావాలి, కట్టే ఇరగకూడదు. ఇలాంటి వైఖరితో నడుచుకుంటే సమాజంలో దీర్ఘకాలికంగా మనం జీవితం సాగించవచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.